లోడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు కలిగి ఉన్నటువంటి కంఫర్ట్ జోన్స్, అది నీ కుటుంబం అని, నీ బంధువులోని, నీ స్నేహితులని, నీ వ్యాపారంలోని, నీ ఉద్యోగంలోని, నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితిలోని, అది ఏదైనప్పటికీ కూడాను ఒక కంఫర్ట్ జోన్లో నుండి అన్కంఫర్ట్ జోన్లోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావా? అయితే దేవుడు నీ కొరకు మాట్లాడుతున్నారు. పక్షిరాజు తన గూడుని ఏ రీతిగా రేపుతుందో అదే రీతిగా నీ యొక్క పరిస్థితులను కూడా నేను మారుస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. అవునేస్తమా? పక్షిరాజు తన పిల్లలకి రెక్కలు వచ్చినప్పుడు ఆ పిల్లలకి కట్టినటువంటి మంచి కంఫర్ట్ జోన్లో ఉన్నటువంటి ఆ యొక్క గూడుని రేపుతుందంట. ఎందుకొరకనంటే ఆ యొక్క పిల్లలు ఎగరాలి అన్న ఉద్దేశంతో. కానీ ఆ పిల్లలు అనుకుంటూ ఉంటాయి, మా అమ్మ ఎందుకు ఇంత కఠినంగా మారిపోయింది, ఇప్పటి వరకు చక్కగా ఆహారం తెచ్చి మమ్మల్ని పోషిస్తూ చక్కటి గూడులో మమ్మల్ని ఉంచింది కదా, ఇప్పుడెందుకు ఈ రీతిగా చేస్తుందని తల్లి మీద వ్యసన పడేటువంటి స్థితిలో ఉంటాయంట. కానీ అటువంటి సమయంలో ఆ యొక్క గూడులో ఉండలేక ఆ యొక్క పక్షులు, ఆ యొక్క పక్షి పిల్లలు ఎగురుతున్నప్పుడు అవి ఎగురుతూ ఎగురుతూ పడిపోయేటువంటి పరిస్థితుల్లో పక్షిరాజు తన రెక్కలు విప్పి అవి పడిపోకుండా ఆదుకుంటాడంట. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఇప్పటి వరకు నీ ఉన్నటువంటి అది ఏ పరిస్థితి అయినా అవని ఆ యొక్క కంఫర్ట్ జోన్లో నుండి నిన్ను బయటికి దేవుడు తీసుకుని వచ్చాడంటే ఆ యొక్క పక్షిరాజు తన పిల్లలకి స్వతంత్రంగా ఏ రీతిగా బ్రతకాలి అనేటువంటి విషయాన్ని నేర్పిస్తుందో, పడిపోయేటువంటి స్థితిలో మరలా తన రెక్కలు చాపి ఏ రీతిగా భద్రపరుస్తుందో అదే రీతిగా దేవుడు నిన్ను కూడా నిలబెట్టాలని, నీ ప్రతి కంఫర్ట్ జోన్ నుండి కూడాను దేవుడు బయటికి తీసుకుని వస్తున్నాడు. ఒక ఏసేపు జీవితం కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఒక బానిసగా బయటికి రాబడ్డాడు. ఒక దానియేలు కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు బబులోను ప్రాంతానికి బానిసగా రాబడ్డాడు. ఒక అబ్రహాము తన తండ్రితో కూడా విగ్రహాలు తయారు చేస్తున్నటువంటి క్రమంలో నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని విడిచిరమ్మని దేవుడు పిలిచాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఒక అబ్రహాముని పిలిచినటువంటి దేవుడు విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. ఒక యేసేపుని రాజు తర్వాత అంతటి గొప్ప స్థానంలో నిలబెట్టాడు. ఒక దానియేల్ని రాజులు మారినప్పటికీ కూడాను ఉన్నతమైనటువంటి స్థితిలో నమ్మకస్తుడిగా దేవుడు నిలబెట్టాడు. నీ యొక్క కంఫర్ట్ జోన్ నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకుని వస్తున్నాడంటే నిన్ను ఖ్యాతిగా నిలబెట్టడం కోసమే, నీవు అనేకులకు ఆశీర్వాదముగా నీవు నిలబడడం కోసమే, నిన్ను ఆశీర్వదించడం కోసమే, నీకు ధైర్యం ఇచ్చి బలం ఇచ్చి దేవుడు నీకు తోడుగా ఉండి దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు నమ్మగలిగినట్లయితే నీకున్నటువంటి కంఫర్ట్ జోన్ నుండి, అయ్యో నేను ఎందుకు ఈ రీతిగా అన్కంఫర్ట్ జోన్లో పడిపోయానని నువ్వు విచారించక కానీ మన పితరులైనటువంటి అబ్రహాము, యేసేపు, దానియేల్ని కంఫర్ట్ జోన్లో నుండి అన్కంఫర్ట్ జోన్లోనికి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు ఏ రీతిగా బ్లెస్ చేశాడో దేవుడు నిన్ను కూడా అదే రీతిగా బ్లెస్ చేయబోతున్నాడు, ఖ్యాతిగా నిలబెట్టబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.